మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చిన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని యాకోబ్ పాస్టర్ గారు అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. యాకోబయ్య గారు వందనాలు. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి దేవుని సన్నిధిలో మనం అందరము ఈ విధంగా కూడుకొని ఆయన నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని గణపరచడానికి దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి దినమును బట్టి, ఈ అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించుతూ క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుటి. ఆమేన్. ఓకే అన్న, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు ఆసీనుడు అయి ఉన్న మా ప్రభువా, నీ ఉన్నతమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. రాత్రంతయు దేవా మా పడకల్లో మీరు తోడుగా ఉన్నారు. సురక్షితమైన నిద్రను మాకు అనుగ్రహించారయ్యా. ఏ అపాయము సమీపించకుండా కాపాడావు. అందును బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మరొక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చావు. నిజంగా ఈ దినము మేము బ్రతుకున్నామంటే ఇది నీ కృపే నాయన. మమ్మల్ని బ్రతికిస్తున్నావు గనక బ్రతకగలుగుతున్నాం. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం దేవా. సజీవుడా, బలవంతుడా, నీతిశూరుడా, నిరంతరము ఆరాధనకు యోగ్యుడవైన మా ప్రభువా, ఈ ఉదయకాలము నీ పాద సన్నిధిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మాతో నీవు మాట్లాడండి ప్రభువా. నీ వాక్కు ద్వారా మా జీవితాలు నైనా మరి పరిపక్వమవటానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనం చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తా ఉంది దేవుని వాక్యం. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని తెలియజేస్తా ఉంది దేవుని వాక్యం. అయితే దేవుణ్ణి ఎందుకు మనం స్తుతించాలి? ఆయనకు మాత్రమే మనం ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్తుతి
కృతజ్ఞత, ఆరాధన లేక మరి ప్రార్థన, మరి దేవునికి ఎందుకు మనము ఇవన్నీ చేయాలి? ఏంటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, నేను ఇలా ఆలోచన చేశాను. దేవుణ్ణి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారిని, ఈ వచ్చిన ప్రకారముగా తండ్రిని మాత్రమే మనం ఎందుకు ఆరాధించాలి? ఈరోజు ఆరాధనలు చాలా రకాలుగా ఉన్నాయండి. ఈవెన్ క్రైస్తవులకు ఆరాధన ఎలా ఉందో, మరి ఆ హిందూస్ కూడా, వారికి కూడా ఆరాధనలు ఉన్నాయి. ఏంటి ఆరాధనకు ఈ ఆరాధనకు తేడా? ఆ భక్తికి ఈ భక్తికి ఉన్న వ్యత్యాసం అనే ఆలోచనతో నేను ఆలోచించాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం అందరము చాలా శ్రద్ధగా వింటున్నాం. అయితే మనం చేసే ఒక పనికి ఒక ప్రత్యేకత అనేది ఉండాలండి. దేవుని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి పని చేసే విధంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావము, ప్రత్యేకమైన పని, ప్రత్యేకమైనటువంటి జీవితము, జీవన శైలి ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు అందరం ఆరాధన చేస్తూ ఉన్నాం. అందరము మరి దేవుని గణపరుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఆరాధనలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అనుకుంటాను. వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు గుర్తు రావట్లేదు, కానీ చాలా ఉన్నాయి. మనం కూడా చేస్తున్నాం. ఏంటి వాళ్ళకున్న తేడా, మనకున్నటువంటి తేడాన్ని నేను ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అని ఒక క్వశ్చన్ నేను వేసుకోవడం జరిగింది. దాని నుండి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్ ద్వారా నేను ధ్యానించుకోవడము జరిగిందండి. అది కీర్తనల గ్రంథము 44వ అధ్యాయంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే, ఎందుకు దేవుణ్ణి మాత్రమే మనం స్తుతించాలి అనంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఆయన్ను మాత్రమే ఎందుకు మనం పూజించాలి, ఆయన్ను ఎందుకు మనం గణపరచాలి, ఎందుకు ప్రత్యేకమైనటువంటి అర్పణలు దేవునికి అర్పించాలి, దేవునికి ప్రత్యేకంగా మన జీవితాలను ఎందుకు ఆయనకే మనము అర్పించాలి అని అంటే, ఇక్కడ మనం చూసినప్పుడు, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మన దేవునికి ఒక నామం ఉందండి. మన దేవునికి ఒక నామము ఉంది. ఆ నామమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అనుకోవచ్చు, నామము అని అంటే చాలా ఉన్నాయి. మరి నొసటి మీద
బూడిదతో అదేమంటారు, ఆ దేనితోనో రాస్తారు కదా, నామాలు 3 నామాలుగా పెట్టుకుంటారు. అవి అడ్డంగా పెడతారు, నిలువుగా కూడా పెడతారు. నేను ఆ నామాల గురించి తెలియజేయటం లేదు, కానీ మన దేవునికి ఏమండి, మనం ఆరాధించేటువంటి దేవునికి మనము ప్రతినిత్యము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ, మరి దేవుణ్ణి మరి మనము ప్రతి నిత్యము కొనియాడుతున్నటువంటి ఆయనకు ఒక నామం ఉంది. ఆ నామము ఏంటో మనం చూద్దాం. ఇంకా మనం కొన్ని మాటలు మనం చూస్తే, ఇదే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, మహోన్నతుడా, మహోన్నతుడు, నేను ఆ, నిన్ను గురించి సంతోషించి ఆ, హర్షించుచున్నాను, నీ ఆ, నామమును కీర్తించెదను. ఆమె నీ నామమును కీర్తించెదను. దేవునికి ఒక నామం ఉంది. ఆ నామమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ నామమును బట్టే మనము దేవుణ్ణి కీర్తిస్తున్నాం. ఇట్లా మనము ఇంకా చదవచ్చు. ఇంకా 34:3లో ఈ మాట చూస్తాం, 63:6లో చూస్తాం. దేవుని వాక్యములో ఇంకా చాలా ఈ నామమును గురించి ప్రస్తావించబడింది. అయితే ఏంటి ఈ నామం వల్ల ప్రయోజనం ఏంటి అని ఇంకొక ఆలోచన నేను ఆలోచించడం జరిగిందండి. దేవుణ్ణి స్తుతించడం, ఎందుకు స్తుతించాలి అని అంటే ఒక క్వశ్చన్కు ఆన్సర్ వచ్చింది. ఏమని అనంటే, ఆయన నామము కలిగిన దేవుడు. అయితే ఈ నామం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ నామాన్నే మనం ఎందుకు ఉచ్చరించాలి, ఆరాధించాలి, గణపరచాలి అని నేను మరొక అడుగు ముందుకేసుకొని ఆలోచించడం జరిగింది. అప్పుడు 8వ అధ్యాయము 1వ వచనంలో మనకు దొరుకుతుంది, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మన దేవునికి ఒక నామం ఉంది. ఆ నామమును గురించి మనం ఎందుకు ఆరాధించాలి అనంటే, ఆ నామమును గురించి మనం ఎందుకు ప్రతి నిత్యమైన గణపరచాలి అనంటే, ఆ నామము ఎలాంటిది అనంటే, మామూలుగా అందరూ నొసటి మీద రాసుకొని ఉండేది కాదు. ఈ నామములో ఒక ప్రత్యేకత ఉందండి. ఈ నామములో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అనంటే, దేవుని నామము ప్రభావము గలది. దేవుని నామము ప్రభావము గలది, పవర్తో నిండి ఉన్నది, శక్తివంతమైనది, పవర్తో ఉన్నది. అది అది పవర్ కలిగినటువంటి నామం అని దేవుని వాక్యం ద్వారా మనం ఈ ఉదయకాల సమయంలో తెలుసుకుంటున్నాం. ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి? ప్రతిరోజు ఆయన్ను ఎందుకు మనం పూజించాలి? ప్రతిరోజు ఆయన్ని ఎందుకు గణపరచాలి అని అంటే, ఆయన నామం కలిగినటువంటి వాడు. ఆ నామము ఏంటి అనంటే, అది ప్రభావముతో నిండి ఉన్నది. అందుకని ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇప్పుడు చదివాం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. భూమి అంతటండి,
భూమిపైన ఏమైతే ఉన్నాయో అన్నిటికీ పైన మనం ఆరాధించే దేవుని యొక్క నామము ప్రభావము గలది. ఎంత మనము అదృష్టమైనటువంటి వారిమో చూడండి. మనకు ఎంత ధన్యత వచ్చిందో చూడండి. మనం ఎంత మరి యోగ్యత కలిగినటువంటి ప్రజలము ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఏదైనా మనం ఒక వస్తువు కొనాలి అని అంటే ఆ షాపు యజమాని దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు గురించి మనం ఎట్లా అడుగుతాం, కంపెనీనేనండి, ఇది ఒరిజినల్ కంపెనీదేనా, మరి ఎన్ని సంవత్సరాలు మాకు గ్యారంటీ ఉంటుంది అని అడుగుతాం. ఏదైనా ఒక వస్తువు ఒక 10,000 పెట్టు 20,000 పెట్టు కొనేటప్పుడు ఒక ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ లేదా ఏసీ కానీ ఏదైనా ఒక కాస్ట్లీ వస్తువు కొనాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనము యజమానిని అడిగేది మాట. ఆ తర్వాత మన యొక్క తృప్తి లేదా మన సంతృప్తి, మన యొక్క మనసు ఏముంటుంది అని అంటే సంతోషంగా ఉంటుంది. నేను కంపెనీ వస్తువు కొన్నాను, నేను నాకు గ్యారంటీ ఇచ్చాడు అని ఒక సంతృప్తి ఉంటుందండి. ఎవరు కూడా సంతృప్తి లేకుండా డబ్బులు పెట్టి కొనరు. గ్యారంటీ లేని వస్తువు ఎవరైనా కాస్ట్లీ పెట్టి కొనగలరా? కొనలేరు. భూమి మీద క్షణికములో ఉన్నటువంటి క్షణిక జీవితమైన ఈ జీవితంలో అన్ని నిర్ణయాలు మనం చక్కగా తీసుకుంటున్నప్పుడు మనం ఆరాధించే ఆరాధకుడు, మనం ఆరాధించే ఆ గొప్ప దేవుడు మరి గ్యారంటీ లేని వాడైతే ఎలా అండి? అందుకనే తెలుసుకోవాలి, మనము పూజించే ఈ పూజార్హుడు, ఆరాధించే ఈ ఆరాధనకు యోగ్యమైనటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేది మనము తెలుసుకుంటున్నప్పుడు అందులో ఈ సత్యాన్ని మనకు దేవుడు బయలుపరిచాడు. అదే ఆయనకు ఒక నామం ఉంది. ఆ నామము ఎలాంటిదనంటే అది ప్రభావితమైనటువంటి నామం, ప్రభావముతో కూడినటువంటి నామం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, రండి ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. ఒకసారి 29వ అధ్యాయము 13వ వచనంలోనికి వెళ్దాం. 29వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సారీ అండి 1వ దినవృత్తాంతముల గ్రంథం, ద్వితీయోపదేశ కాండం కాదు, 1వ దినవృత్తాంతముల గ్రంథము. దయచేసి చదవండి, ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవండి. 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన నామము గల దేవుడు. ఆ నామము ఎలాంటిది అనంటే ప్రభావము గలది. మరి నామం వల్ల ఏంటి ప్రయోజనము? ఈ నామం వల్ల ఉపయోగం ఏంటి? మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నామం? ఈ నామములో ఉన్న ప్రభావము మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ నామము అనంటే, ఇక్కడ లూకాసు వార్తలోనికి మనం వెళ్తే 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము, అక్కడ 18వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదివితే,
46 46 లేదండి. లేదు బాబు. 8వ అధ్యాయం అమ్మా, సారీ, 8వ అధ్యాయము 46 వచనం. యేసు 8వ ఎవడో అధ్యాయము, నన్ను ముట్టెనో, అందుకు ఆయన యేసు ఎవడో అయ్యగారు చదవండి. యేసు ఎవడో నన్ను ముట్టెనో, ప్రభావం నాలో నుండి వెడిలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను దేవుని ప్రభావము మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ మనం చూస్తున్నాము. పై వచనాల్లో మనం చదువుతాం ఏమనంటే, ఆమె తిరగని ప్లేస్ అంటూ లేదు. ఆమె దగ్గరున్న మరి డబ్బంతా అయిపోయింది, కానీ ఆమె జబ్బు నయం కాలేదు. ఇంకా విసుకెక్కిపోయింది పాపం. తిరగటానికి శక్తి లేదు, చేతిలో డబ్బులు లేవు, మరి ఆ యొక్క జబ్బు నయం కావట్లేదు. అయితే ఒకరోజు ఆమె ఆలోచించిన ఆలోచన ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆమె ఏం చేసిందనంటే, ఓన్లీ ఆయన చెంగు మాత్రమే ముట్టిందండి. ఆయన చెంగు మాత్రమే ముట్టేసరికి అక్కడ జరిగిన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటనంటే, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయినది. దేవునిలో ఉన్న నామమును, ఆ నామముకు ప్రభావము గలదని మనం విన్నాము. ఆ ప్రభావము ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, ఇదిగో దేవునిలో ఉన్నటువంటి ప్రభావము మనిషికి స్వస్థతకు ఉపయోగపడుతుంది. మన దేవునిలో ఉన్న ప్రభావము మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, మనలో ఉన్న బలహీనతను తీసివేస్తుంది. మనలో ఉన్నటువంటి మరి పాపమును తీసివేస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటిది దేవునికి అయిష్టమైన జీవితాన్ని తీసివేస్తుందండి. ఎప్పుడు ఈ పని జరుగుతుంది అని అంటే, మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి దగ్గరైనప్పుడు, ఆయన సన్నిధానంలో మనము నిలిచుండి మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, పూజించినప్పుడు, దేవుని దగ్గర మనలో ఒక మంచి క్రియ జరుగుతుందండి. ఒక మంచి క్రియ జరుగుద్ది. అదే ఏంటంటే, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మరి దేవునికి అయిష్టమైన జీవితం అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాలో ఉన్నటువంటి ప్రభావము వెళ్ళిపోయినది. పని చేస్తుందండి. ప్రభావం ఏం చేస్తుంది మనిషికి అని అంటే, పని చేస్తుంది. మనము ఊరికి ఆశమాషగా దేవుణ్ణి ఆరాధిస్తా పోతా ఉంటే, లేక ఆయన నమ్ముకొని ఆయన్ను మనం గణపరుస్తూ పోతా ఉంటే ప్రయోజనం ఉండదు అని అనుకోకూడదు ఎప్పటికి కూడా. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడనంటే, ఒక పని చేసేవాడు, క్రియ మనకు కనుపరిచే దేవుడు అండి. ఈ నమ్మకము, ఈ విశ్వాసము మనలో ఉండాలి. నేనేమంటాను అని అంటే, చాలా అద్భుతమైన మాట దేవుని వాక్యములు మనం చూస్తాం. ఏంటంటే, మరి మనం చదివినప్పుడు, కళ్ళుండి చూడవు, చెవులుండి విననేలవు, మరి నాలుకుండి మాట్లాడవు అని చెప్తూ అక్కడ చాలా అద్భుతంగా మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన దగ్గర వేడుకొనగా
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. ఎంత రూఢిగా తెలియజేస్తా ఉన్నాడో చూడండి. ఎంత అద్భుతంగా దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మన దేవుడు స్పందించే దేవుడు. అక్కడ ఏలియా దగ్గరికి మనం వెళ్తే, ఏలియా దగ్గర ఆయన బలి అర్పిస్తున్నప్పుడు, ముందుగా బయలుదేవతకు వాళ్ళు అర్పిస్తున్నప్పుడు, అంతమంది ప్రవక్తలు మనం చూసినప్పుడు పాపం వాళ్ళందరూ కూడా ఆ యొక్క బలి దహింపబడాలని వారు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదండి. రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. శరీరాన్ని గాయపరుచుకుంటూ కూడా వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అక్కడ రిజల్ట్ రాలేదు. వారు చేస్తున్న పనికి రిజల్ట్ రాలేదు. ఎంతసేపు వారు ప్రయత్నం చేస్తున్నా కూడా రాలేదు. అందుకే అక్కడ ఏలియా అంటాడు, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, ఏదైనా పనిలో ఉన్నాడేమో, పిలవండి, అరవండి, కేకలు వేయండి అని చెప్తా ఉన్నాడు. ఏంటండి అసలు ఇంత భరోసా ఎక్కడి నుంచి వచ్చింది ఏలియాకి అని అంటే, ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడు. ఏలియా ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడనంటే, ఆయన అందరిలో ఏకత్వం కలిగిన వాడు కాదు, ఆయన అందరిలో ప్రత్యేకింపబడిన దేవుడు అండి. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఆయనలో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావాన్ని అనుభవించగలిగే శక్తి, సామర్థ్యత మనలో ఉన్నదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దేవునిలో ప్రభావం ఉన్నది సరే, ఆ ప్రభావాన్ని అనుభవించగలిగే ఆ యొక్క అర్హత మనలో ఉన్నదా? ఏలియాలో ఉన్నదండి. ఏలియాలో ఆ సామర్థ్యతను అనుభవించగలిగే ఆ శక్తిని, ఆ ప్రభావమును అనుభవించగలిగే అర్హత ఏలియాలో ఉన్నది. ప్రవక్త గొప్ప ప్రవక్తగా నిలిచాడు. ఒక్కడే, మళ్ళీ వెనక ఎవరు లేరు. వెంటనే ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా పట్టుకొని అక్కడ చంపినట్టుగా చూస్తా ఉన్నాం. ఇంత పవర్ఫుల్ అండి. అసలు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన దేవుడు ఇంత గొప్పవాడా? మన దేవునిలో ఇంత ప్రత్యేకత ఉందా అని చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మనం అందరము కూడా నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత ప్రభావము కలిగిన దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు, ఇంత ప్రత్యేకింపబడిన దేవుడు మనకు దేవుడిగా ఉండడము మనము చాలా ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలు. అదృష్టం ఒక మాటలో చెప్పాలంటే, సత్య దేవుణ్ణి మనం తెలుసుకోవడం అనేది నిజంగా మన జీవితానికి ధన్యకరం అండి, చాలా ధన్యకరం. ఈ ధన్యకరమైనటువంటి జీవితంలో మనము నిజ దేవుణ్ణి తెలుసుకున్నందుకు మన జీవితం ఎలా ఉండాలనంటే, దేవుని సన్నిధిలో చాలా నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో చాలా విశ్వాసము, భక్తి, నమ్మకము కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. రెండు పడవల మధ్యలో కాలు పెట్టకూడదు. ఎందుకనంటే మనం తెలుసుకున్నటువంటి ఈ సత్యదేవుడు నిజంగా ఈ ప్రపంచంలో ఇక ఈయనతో సమానమైన వాడెవరు లేరు. అంత ప్రత్యేకింపబడిన దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి.
ఆయన ప్రభావము వెళ్ళిపోయినదని అడుగుతూ ఉన్నాడండి. అక్కడ నన్ను ఎవరు ముట్టారు, ఎందుకు, ఎలా తెలిసింది ముట్టినాడు అనేది అని అంటే ఈ ప్రభావము వెళ్ళిపోయింది. ఆ రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీలోనికి వెళ్ళిపోయింది ఈ ప్రభావం. అక్కడ జరిగినటువంటి అద్భుతమైన పని ఏంటనంటే 12 సంవత్సరాల నుంచి ఆమెలో ఉన్నటువంటి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ బాధ, ఈ ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోగానే అక్కడ ఆ యొక్క ఆ యొక్క అనారోగ్యానికి పరిష్కారం దొరికిందండి. వెంటనే ఆరోగ్యం వచ్చిందండి, శక్తి వచ్చింది. బలహీనురాలుగా ఉన్న ఆమె మరి వెంటనే బలం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క ప్రభావము మనకు ఎలా చేస్తుంది అని అంటే, ఇదిగో ఆయన ప్రభావము మనలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేస్తుంది. మనలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేయటానికి ఉపయోగపడుతుంది. కనుక ఉదయకాల సమయంలో మన దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకునే వారిగా, మన దేవుని యొక్క ప్రభావాన్ని మనం అనుభవించే వారిగా మనం ఉండాలి. ఆయన దగ్గర ఎన్నో ఈవులు ఉన్నాయండి. ఆయన దగ్గర ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు ఉన్నాయి. మన దేవుడు ప్రత్యేకింపబడిన వాడు. రెండవదిగా ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, రెండోదిగా 48వ కీర్తన 48వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనము, దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. ఆమేన్. ఆమేన్. మన దేవుడు మొదటిగా ఆయన ప్రభావము కలిగిన దేవుడు. రెండవదిగా ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన గొప్ప దేవుడు అండి. అందరికంటే పైనున్నవాడు, అందరికంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన పరలోకములో నిరంతరము దేవదూతల మధ్యలో షెరూబులు కెరూబులు మరి దేవదూతల మధ్యలో ఆయన నిరంతరము ఆరాధింపబడుతున్న దేవుడు అండి. ఆయనకు స్తుతి అర్పణ నిరంతరము చెల్లించబడుతూ ఉంటుంది. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆ గొప్ప స్థానాన్ని వదిలిపెట్టాడండి. గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి నీలాగా నాలాగా మనిషి రూపంలో మనుషుని స్వరూపమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మనిషి ఒకసారి ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా తగ్గింపు జీవితాన్ని కోరుకోడు. నేను ఇలాగుండాలి, అలాగుండాలి, చాలా గొప్పగా ఉండాలి, బాగా అందరూ నాకు వచ్చిపోయేటోళ్ళు అంతా నమస్కారం చేసి తట్టుకుండాలి, చాలా ఒక రాయల్టీగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తాను. కానీ ఈ గొప్ప దేవుల్లో ఉన్న ప్రత్యేక గుణం ఏంటనంటే, ఆ గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి తనను తాను తగ్గించుకొని మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే నిన్ను గొప్ప చేయటానికి. మనము పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి మన జీవితం, ఏ యోగ్యత లేనటువంటి మన జీవితం, ఎందుకు పనికిరానటువంటి మన జీవితాన్ని ఆయన గొప్ప చేయటానికి. అందుకనే యెహోషువతో అంటాడు, ఒకసారి
యెహోషువ గ్రంథము, యెహోషువ దగ్గరికి వెళ్ళి యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ యెహోషువతో అంటాడు, నేను నిన్ను గొప్ప చేసేదను అని అంటాడు. నేను నిన్ను గొప్ప చేసేదను అని అంటాడు. ఒకసారి చదవండి ఆ మాట. యెహోషువ 3వ అధ్యాయము. అప్పుడు యెహోవా అప్పుడు యెహోషువతో ఇట్లా నేను యెహోషువతో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులేట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. అది చూడండి, అక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడని అంటే, నేను నిన్ను గొప్ప చేసేదను, నేను నిన్ను గొప్ప చేసేదను. ఒక విషయాన్ని నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే, ఒక మనిషిని గొప్ప చేయగలిగినటువంటి సామర్థ్యత గల వ్యక్తి లేదా దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మనము ఆరాధించేటువంటి దేవుడు మాత్రమే. భూమి మీద మనం ఆలోచన చేసినప్పుడు, ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతున్నప్పుడు, లేదా గొప్పవాడు అవుతున్నప్పుడు, లేదా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూన్న వారిలో చాలా వ్యసనం కలుగుతూ ఉంటుంది. వాడు గొప్పవాడైపోతున్నాడే, వాడు పెద్దోడైపోతున్నాడే, వాడు డెవలప్ అవుతున్నాడే అని చెప్పి వాని మీద ఎన్నో కండ్లు పడి చాలామంది వాన్ని ఎలాగైనా దించేయాలి, వాన్ని ఎలాగైనా పడగొట్టాలి, వానికి ఎలాగైనా నష్టం తేవాలి అనే ఆలోచన మన చుట్టూన్నటువంటి సమాజంలో కలుగుతూ ఉంటుంది. కానీ యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటనంటే, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటనంటే, మనలందరినీ ఆయన గొప్ప చేయాలి. ఆయన గొప్పవాడు, ఆయన పిల్లలమైన మనల్ని కూడా గొప్పవాళ్ళగా ఆయన చూడాలని. ఎంత గొప్ప ఆలోచన చూడండి. అందుకనే మనము పాపం అనే బంధకాలలో పడి ఉన్నప్పుడు, చీకటిలో సంచరిస్తున్నప్పుడు, మనము ఏ యోగ్యత లేకుండా మనము మరి ఉన్నప్పుడు మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు మనలాగా మన రూపముతో ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఇదిగో నీవు నేను పడి ఉన్న స్థితి నుండి ఆయన లేవనెత్తి ఆయన అంటున్నాడు, తండ్రి దగ్గర మిమ్మల్ని నేను, తండ్రి దగ్గర మీకు నేను మరి స్థలమును సిద్ధపరచటానికి వెళ్తున్నాను. ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు సమాధి నుండి గెలిచి, ఆ సమాధిని గెలిచి తిరిగి లేచి ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటనంటే, నేను తండ్రి దగ్గర మీకు స్థలమును సిద్ధపరచటానికి వెళ్తున్నాను. నేను తండ్రి దగ్గర ఎలా అయితే ఉంటానో, తండ్రి దగ్గర నేను ఏ విధంగా అయితే మరి ఆయన కుడిపాక్షమున కూర్చుంటున్నానో, నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెడతాను. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఈ మాటలు నిజంగా నేను చదివినప్పుడు నాలో ఎంత ఉజ్జీవము మరి వచ్చిందంటే చాలా మరి సంతోషం వేసింది. ఇలాంటి ఆలోచన మనిషికి ఎప్పటికీ రాదు. ఒక 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 మాట నేను విన్నాను. గతంలో ఏదైనా ఒక జబ్బుకి వైద్యం చేయాలి అని అంటే డాక్టర్స్ లేని టైంలో ఆయుర్వేదమో లేకపోతే మామూలుగా ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు. అదే క్రమంలో మరి పశువులకు కూడా, బర్రెలకు, ఎద్దులకు అట్లా కూడా ఏదైనా ఒక జబ్బు వస్తే ఒక 30 సంవత్సరాలు ఆ టైంలో
ఎక్కువ డాక్టర్లు ఉండేవారు కాదు గనక మామూలుగా పశువులకి ఏదో మందిచ్చి ఆ జబ్బు నయం చేస్తూ ఉంటారు. ఆ పని మా తాత చేసేవాడు. ఆయన అనేవాడు, ఆ పనిని ఇంకొకరికి ఎవరికైనా నేర్పియొచ్చు కదా అని అంటే మొత్తం నేర్పియకూడదంట. వచ్చిన పనులన్నీ నేర్పియకూడదంట. ఒక పని దాపెట్టుకోవాలంట. అంటే ఎప్పటికి కూడా మనిషి ఎన్ని తరాలు దాటి వస్తున్నా కూడా మనిషిలో ఉన్న గుణం ఏంటనంటే నాతో సమానంగా ఉండాలి అని ఎవరు ఆలోచన చేయరు. నాతో సమానంగా ఉండాలి, నేనెంత పనోన్నో నా కింద నేర్చుకుంటున్న ఈ వ్యక్తి కూడా నాతో సమానంగా ఉండాలని ఎవరు ఆలోచన చేయరు. కానీ అలాంటి ఆలోచన ఒక ఆయన నీ గురించి చేస్తున్నాడండి. అలాంటి ఆలోచన ఒక ఆయన నా గురించి చేస్తున్నాడండి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటనంటే ఆయన సమానంగా నిన్ను నన్ను చేయాలని, సమానంగా తండ్రి దగ్గర కూర్చోబెట్టాలని. ప్రియులారా, ఉదయకాల సమయంలో మన దేవుడు గొప్పవాడని విన్నాం. మన దేవుడు ప్రభావం గలవాడని విన్నాం. మన దేవుడు ప్రభావము గలవాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. మన దేవుడు గొప్పవాడని విన్నాము. అయితే ఈ గొప్పవాడు నిన్ను నన్ను గొప్ప స్థానములో కూర్చోబెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారంగా నిన్ను నన్ను ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనం విన్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ గొప్ప స్థానానికి మనము నిజంగా అర్హులమేనా? మనం పోగలమా? మనకు అంత దృఢ నిశ్చయితతో కలిగినటువంటి విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము ఉన్నాయా? అర్హులమేనా అసలు అనేది ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. కనుక ప్రియులారా, మన దేవుడు ఆయన మన పాపములన్నిటినీ పరిహరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆయన తన వీపు పైన వేసుకున్నాడు మన పాపములన్నిటినీ కూడా. ఇక ఎన్నడూ కూడా మరలా అలాంటి పాపములు రిపీట్ కాకూడదు. ఎందుకనంటే దేవుడు నిన్ను ఇలాగనే చూడాలనుకోవట్లేదండి. మన దేవుడు ఇదిగో ఇప్పుడున్న స్థితిలో ఈ స్థితినే ఆయన చూడాలనుకోలేదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ స్థితిలోనికి వెళ్ళటానికి మనము భూమి మీద తగిన అర్హత కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అన్ని నామములకు పైని కలదు, అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, ప్రకటన 19:13, రక్తములో ముంచబడిన ధరించుకొని ఉండెను, మరియు దేవుని నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ధరించబడి ఉన్నవాడు.
మన ప్రభు అయిన క్రీస్తు. చక్కని ప్రభావము, శక్తి కళానామము మన రక్షకుడు క్రీస్తు నామము. ప్రియులారా, ఒక ముఖ్యమైన ప్రార్థన అవసరము. మన మధ్యలో హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రామేశ్వరమ్మ గారు ఉన్నారు. వారు సుమారు 60 సంవత్సరములు వయసు పైబడిన వారు. ఇటీవలే మోకాలు నొప్పి కలుగుతూ ఉన్నది. వారొక్కరే క్రీస్తునందు రక్షణ పొంది ఉన్నారు. వారొక్కరే, అమ్మగారొక్కరే. వారి పిల్లలు, వారి కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్ళు, ప్రత్యేకంగా వారి భర్త ప్రభులో లేరు. అయితే ఇటీవల కొద్ది రోజులుగా మోకాళ్ళ మీద కొడుతున్నాడు భర్త. మోకాళ్ళ నొప్పులు వచ్చినవని తెలిసి మోకాళ్ళ మీద కొడుతున్నాడు. ఇదివరకైతే తల మీద కొట్టేవాడు, ముఖం మీద కొట్టేవాడు, వీపు మీద గుద్దేవాడు. యేసు నామము, యేసులో, క్రీస్తులో రక్షణ పొంది ఉన్న బిడ్డ గనుక పర్వతరెడ్డి గారు ఇదివరకైతే తల మీద, ముఖం మీద, వీపు మీద గుద్దేవాడు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కలిగి ఉన్న ఆ మోకాళ్ళ మీద కొడుతున్నాడు, కర్ర తీసుకొని కొడుతున్నాడు. అయితే పర్వతరెడ్డి గారిని ప్రేమించి, మనకు చాలా కష్టం అవుతుంది కదా, మనం కష్టపడుతున్నాం, అది వినటానికే చాలా కష్టంగా ఉన్నది. ఈ వయసులో కూడా దూషిస్తూ, క్రీస్తు నామము ఎరిగినందుకు అవమానపరుస్తూ, హింసిస్తూ తన భర్త కొడుతున్నాడు. అయితే దేవుని వాక్యములో మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో చదువుకున్న ప్రకారం యెరోబాము వెంటనే శిక్ష పొందాడు. అబద్ధమాడిన ఆ ముసలి ప్రవక్త వెంటనే దేవుని వద్ద నుండి శిక్ష వచ్చింది. అయితే పర్వతరెడ్డి గారికి అలా కాదు. పర్వతరెడ్డి గారిని కూడా దేవుడు రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. శిక్షించుట ఒక క్షణము కాదు, రక్షింపచేయుట ఒక క్షణము కాదు, రక్షించుట, పర్వతరెడ్డి గారిని రక్షించుట, రామేశ్వరమ్మ గారి భర్తను రక్షించే ఉద్దేశం కలిగి పౌలు గారి సందర్భంలో సౌలుగా ఉన్నప్పుడు చూస్తాము. ఎవరు ప్రభువా నీవు హింసించుచున్న యేసును, రామేశ్వరమ్మ గారి మోకాళ్ళ మీద కొట్టే దెబ్బలు ప్రభు వారి మోకాళ్ళ మీద కొట్టబడుతున్నట్టుగా భావించుకొని యేసు ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. ఇకనైనా రక్షింపబడతాడేమో పర్వతరెడ్డి, ఇకనైనా రక్షింపబడతాడేమో. శిక్షించే ఉద్దేశం లేనివాడు, రక్షించుటకు ఉద్దేశం కలవాడు. రామేశ్వరమ్మ గారి కొరకు, దీనురాలైన అమ్మగారి కొరకు ప్రార్థన చేద్దాం. పర్వతరెడ్డి గారికి రక్షణ సమీపముగా ఉన్నదని, కుటుంబం అంతా, పిల్లలు, మనవరాళ్ళు ప్రార్థన చేయించుకోవటానికి అప్పుడప్పుడు సహాయం అడుగుతారు. పెద్ద కుమార్తె, వారి మనవరాలు
ఇటీవల క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయింది. ఉద్యోగమునకు అర్హత పొంది మనవరాలు, కోడలు, అల్లుళ్ళు అప్పుడప్పుడు సహాయం కోరుతూ ఉంటారు. అయినా దూరంగానే ఉన్నారు వాళ్ళందరికీ, ఇంటి వారందరికీ, ముఖ్యంగా తన భర్తకు కఠినాత్ముడు అని భావించుకుంటాము. కఠినాత్ముడు కాదు. బండ వంటి వ్యక్తులనే, స్వభావం కలిగిన వారిని మార్చగలిగిన శక్తి గలది యేసునామం. ఆ యేసునామములో ప్రభావము, రోగులను స్వస్థపరిచే ప్రభావం గల రక్షకుడైన యేసునామము నందు విశ్వాసం ఉంచి అమ్మగారికి కలిగిన రక్షణ, రామేశ్వరరావు గారికి కలిగిన రక్షణ, తన భర్త పర్వతరెడ్డి గారికి, తన కుటుంబము, మనవలు, మనవరాళ్ళు అందరికీ దేవుడు అనుగ్రహించలాగున ప్రత్యేకముగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. అయితే చక్కని వాక్యం అందించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సుదర్శన్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారు రామేశ్వరరావు గారి గురించి. విన్న వాక్యం గురించి సుదర్శన్ గారు ఇచ్చిన మాట ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నా ఎంతో నమ్మదగిన దేవుడువు, జీవము కలిగిన దేవుడువు, భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవుడు అయినందుకు నేను పూజిస్తూ కనపరుస్తున్నాం. దయగలిగిన తండ్రి, నన్ను మమ్మలను ప్రభా రాత్రంతా కాచి కాపాడి మరి ఒక నూతన దినములోనికి, సజీవ లెక్కలోనికి మమ్మల్ని అనుమతించి నిద్ర లేవగానే ప్రభా నీ పాదములు పట్టుకున్నటకు, నీ ముఖ దర్శనమును చేసుకున్నటకు ప్రభా ఆయన నీ మెల్లని స్వరమును, నీ మెల్లని మాటలను మేము వినుటకు ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన అయ్యగారి ద్వారా మీరు వివరించిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, నీ నామం ఎంతో గొప్పది, ప్రభావము గలది ప్రభా. ఈ నామమును పూజించుటకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకునే విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా దయగలిగిన తండ్రి, ఆయన అమ్మగారిని, రామేశ్వరం అమ్మగారిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, ఈ వయసులో కూడా ప్రభువా నీ నామమును తండ్రి ఎరిగినది కనుక ప్రభా నీ నామమును తండ్రి పూజించుటకు, గణపరచుటకు ఆమెకు మీరు ఇచ్చిన మనసును తండ్రి, హృదయమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ మీ నామమును విడవకుండా ప్రభా శ్రమలన్నిటినీ ఓర్చుకున్నట్టు మీరు ఇచ్చిన ఓర్పును బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన తొందరలో ప్రభా ఆయన పర్వతరెడ్డి గారు ప్రభా తండ్రి పౌలు వలె పౌలుగా మార్చబడటకు తండ్రి మీరు కృప చూపించండి. మీరు నాయన తండ్రి ఆయన ద్వారా అనేక ఆత్మలను రక్షించుటకు మీరు ఉద్దేశము కలిగి ఉన్నారనే సత్యము మాకు బయలుపరిచిన విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ ప్రార్థన సహవాసములో ప్రభా పాలు పంచుకున్న ప్రతి తల్లిగారిని బట్టి, అయ్యగారులను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు ప్రభా తెలుగు సెషన్లో మాకు తండ్రి మీరు ఉండి మా మొదటి ఆరంభం నుంచి అంతవరకు ఉండి నడిపించిన విధానం బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తిరిగి హిందీ సెషన్లో కూడా మీరు అధ్యక్షత వహించమని ప్రార్థిస్తూ తండ్రి ధనరాజయ్య గారికి అమ్మగారికి మీరు ఇచ్చిన ఉద్యోగం, మీరు ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుష్కాలమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన సుదర్శన్ గారికి వందనాలండి. ప్రభు నేర్పిన ప్రార్థనతో, ఆశీర్వాదంతో ఈ సభ ఇంతటితో ముగించుకొని ప్రవేశిస్తాము. ప్రార్థన చేసుకుంటామండి. నెరవేరుగా ఆహారం చేయము
మా రుణస్థులను మేము చెంచుకారు మా రోములను క్షమించుము. మేము శోధనలైతే తప్పించుము. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిత్యము నీవు ఉన్నావు తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆదరించిన బలపరిచిన పాస్టర్ యాకోబ్ గారు మనకు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఓకే, పిల్లలతో తెలుగు సభ ముగించుకుందాము. పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ, ప్రత్యేకించి రామేశ్వరమ్మ గారి కుటుంబమునకును, మరి వారి యొక్క భర్త మారు మనసు దేవుడు త్వరగా అనుగ్రహిస్తున్నాడని విశ్వసిస్తూ యేసు నామమునకి చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువు నామములో వందనాలు. అందరికీ